చాలా మార్లు ఏదైనా విషయాలు, ఏవైనా సంగతులు మనము ఎవరైనా చెప్పినప్పుడు చేయాలంటే, ఎవరైనా ఏదైనా ఒక విషయం మనకి చెప్పినప్పుడు మనం చేయాలంటే సాధారణంగా మనకు యాక్సెప్టెన్స్ ఉండదు. చాలా పర్సెంటేజ్ వరకు యాక్సెప్టెన్స్ ఉండదు. అంటే నా ఉద్దేశం, ఎవరైనా ఏదైనా పని చెప్పి చేయమంటే, ఏదైనా ఒక పని చెప్పి మనల్ని చేయమని అంటే రకరకాలుగా ఆలోచిస్తాం. ఈ పని చెప్పిన అతను పని చెప్పడానికి అర్హుడా కాదా, నాకు ఈ పని చెప్పడానికి ఆ పనికి చెప్పిన వ్యక్తి అర్హుడా కాదా, ఆ చెప్పిన వ్యక్తి చెప్పిన పనిని చేయడానికి నేను చేయొచ్చా చేయకూడదా, చేస్తే నేను చీప్ అయిపోతానేమో, చులకనైపోతానేమో, చేయొచ్చా చేయకూడదా, చేయమన్న వ్యక్తి ఏ పని అయితే నన్ను చేయమన్నాడో ఆ పని చేస్తే నష్టం వస్తుందేమో, చేయమన్నాడుగా చేస్తే నష్టం వస్తుందేమో. భౌతికంగా ఆయా వయస్కుల వారు, ఆయా స్థానాల్లో ఉన్నవారు, ఆయా ఉన్నత పదవులను అలంకరించిన వారు, లేదు మన తాతలు, మన ముత్తాతలు, లేదా మన ఇళ్లలో ఉన్న పెద్ద వయసు కలిగిన వారు, వీళ్ళు చెప్పినప్పుడు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే చేయవలసిన పని ఉంది, కొన్నిసార్లు ఆలోచించవలసి ఉంది. ఇవన్నీ ఉంటాయి, మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని పనులు ఎవరో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతను సలహా ఇస్తేనే జరుగుతాయి ఖచ్చితంగా అనే భావం కొంతమంది. కొన్ని అంతే, ఎవరైతే కొన్ని పనుల్లో నిష్ణాతులైన వారు ఉంటారో, ప్రావీణ్యత కలిగిన వారు ఉంటారో, వారి దగ్గరికి వెళ్ళే కొన్నిటిని అడుగుతాం, వారు చెప్పిని చేస్తాం, వెంటనే చేసేస్తాం. కొన్నిసార్లు నా అనుభవంలో ఇది చెయ్యండి అని ఎవరికైనా చెప్తే సాధ్యమైనంత వరకు నన్ను గురించి ఎరిగిన వారు, నా స్వభావాన్ని తెలుసుకున్న వారు, గతంలో నేను ఈ పని మీరు చేయండి అంటే చేసినప్పుడు వారు లబ్ధి పొందినప్పుడు, వారు నష్టపోకుండా ఉన్నప్పుడు, 3వ పనో 4వ పనో 5వ పని నేను చెప్పినప్పుడు, ఒక పనిలో విజయం పొందినప్పుడు, నేను 4వ పని 5వ పని చెప్పినప్పుడు ఆలోచించకుండా చేస్తారా చేయరా? చేస్తారు. ఎందుకనంటే నేను చేయమన్నటువంటి మొదటి పని, 2వ పని, 3వ పని తదితరమైనవి సక్సెస్ అయ్యాయి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన పని చేస్తాను. కొన్నిసార్లు నేను పని చెప్పకముందే వచ్చి నాకు ఏదైనా పని ఉంటే చెప్పు నేను చేస్తా అని అడుగుతారు కొంతమంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నా గురించి. చాలా విషయాల్లో, మన ఇళ్లలో మన పిల్లలు వృద్ధాప్యం వచ్చినప్పుడు మన మనవడు మనవరాలు మనం చెప్పినవి చేయకపోతే మనకు అది రోజు గడవదు, పనులు అవ్వవు. కాళ్ళు విరిగిపోయి, మోకాళ్ళు అరిగిపోయి, కరచేతితో పట్టుకున్న వృద్ధులు ఇంట్లో ఉన్నప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు, కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఆ పనులు చేయకపోతే ఏమవుతుంది? డే గడవదు, రోజు గడవదు. అర్థమైందా? అయితే మనుషులు మాటలు భౌతికంగా, భూ సంబంధంగా ఇప్పటి వరకు మనం ఒక అవగాహన కొరకు మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, విజ్ఞులైన వారు, శ్రేయస్సు కోరేటటువంటి వారు చెప్పినవి చేయటం విధేయుల లక్షణం. చెడు వ్యసనాల్లో, దుర్వ్యసనాల్లో, దురభ్యాసాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా పని చెప్తే చేయకపోవటం వివేకం. అంతేనా? దురభ్యాసాలు, దురలవాట్లు ఉండి జీవితాలను పాడు చేసుకుంటూ, వారి జీవితాలు పాడు చేసుకుంటూ నష్టాల పాలైపోతున్న వారి సలహాలు మనం వినకపోవటం మనకు వివేకం, మేలు. అదే గొప్పవారు, శ్రేయోభిలాషులు, అనుభవజ్ఞులు, మేలు కోరేవారు, తండ్రి స్థానాల్లోనూ, అధికారుల స్థానాల్లోనూ, నాయకుల స్థానాల్లోనూ, అమ్మ స్థానంలోనూ, అక్క స్థానంలోనూ ఉంటే వాళ్ళు చెప్పినవి వినటం విధేయతకు గుర్తు, అభివృద్ధికి గుర్తు, లాభానికి గుర్తు, శ్రేయస్సు గుర్తు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేదా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మనల్ని చేయమన్న సంగతులను మనం చేయకపోతే, అనగా దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో చేయకపోతే, నెరవేర్చకపోతే,
ఆయన మాట విని దాని ప్రకారం నడవకపోతే, చేయకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుడు పలికిన ఏ మాట కూడా ఎన్నడూ కూడా అది నిరర్ధకము కానేరదు. ఒకవేళ దేవుని పని నిరర్ధకం అయిపోతే మనుషుల జీవితాలు శూన్యం. దేవుని మాటే వ్యర్థమైతే మనుషుల మాటల సంగతి ఏంటి? మనుషులు స్థిరమైన బుద్ధితో మాట్లాడేవారుగా లేకుండా పోయారు. ఈ రోజుల్లో యథార్థతతో ప్రవర్తించేటటువంటి మనుషులు ఎక్కడన్నా చూద్దామంటే పవర్ఫుల్ భూతద్దం పెట్టుకొని వెతకాల్సి వస్తా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినప్పుడు ఈ మధ్య కాలంలో నిన్న అనుకుంటా మాకు కుమారుడు అంటున్నాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పని జరగాలంటే నువ్వు ఈ చేతితో డబ్బు ఇవ్వు, నేను ఈ చేతితో సర్టిఫికెట్ ఇస్తా అన్నట్టుగానే ఉంది. ఎక్కడ చూసినా అన్నాడు. నువ్వు ఈ చేతితో డబ్బు ఇస్తే ఈ చేతితో సర్టిఫికెట్ ఇస్తారన్నా. అట్లానే ఉంది, అట్లానే జరుగుతున్నాయి. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. అందుకని యేసయ్య చెప్పిన మాట, ప్రభువు చెప్పిన మాట, తండ్రి సృష్టికర్త యొక్క తండ్రి చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, ఇంకొక మాట, ఆ మాటే చెప్పిన మాట మాత్రమే కాదు, ఆ మాటే మనం వినాలి. ఆయన చెప్పిన మాటే వినాలి, ఆయన మాటే వినాలి. ఎందుకనంటే ఆయనకు మనకి ఏది మేలో అది తెలుసు, మనకి ఏది ఆశీర్వాదమో అది తెలుసు, ఆయనకి మనకు ఏది అభివృద్ధిదాయకమో అది ఆయనకు తెలుసు. నాకేం కావాలో ఆయనకి తెలుసు, నా వయసు వాళ్ళకి ఏం కావాలో ఆయనకి తెలుసు, సేవలో ఉన్న నాకేం కావాలో ఆయనకు తెలుసు, విశ్వాసంగా ఉన్న నీకేం కావాలో నీకు తెలుసు, నీవు ఇప్పుడున్న పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు, ఈ పరిస్థితిలో నీకు ఏ ఆలోచన ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏ మాట చెప్పి నేను బలపరచాలో ఆయనకి తెలుసు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తప్ప నీ జీవితంలో ఉన్న సమస్యకు, ఇప్పటి నీ పరిస్థితికి చాలిన జవాబు, చాలిన మాట, చాలిన పరిష్కారం చెప్పడం ఆయనకు మాత్రమే చేతనవుతుంది. అనంత జ్ఞాని ఆయన. అందుకని ఆయన మాటే వినాలి, అంతే. అందులో ఏమాత్రము సర్దుబాటు లేదు. ఒకటే ఒక మాట. ఈరోజు సందేశం అదే, ఆయన మీతో చెప్పున్నది చేయండి, అంతే. చక్కచక్క మనకి చాలా గుర్తొచ్చేస్తాయి. ఆయన మీతో చెప్పున్నది చేయుడు అంటే చాలా గుర్తొస్తాయి. గుర్తు రావటం అనేది చాలా మంచిదే. మెదడున్న వాళ్ళకి, ప్రతి వాళ్ళకి గుర్తొస్తుంది. ఇంతకుముందు విన్న వాళ్ళకి గుర్తొస్తాయి, మంచిదే. గుర్తు పెట్టుకుంటున్నాం, గుర్తొస్తాయి, చెప్పబడ్డాయి, బోధింపబడ్డాయి, విన్నాము, నేర్చుకున్నాము, అనుసరించాము. కానీ ఈ రోజుల్లో ఆయన మనతో చెప్పిన దానికంటే లోకంలో ఉన్నవారు, మన మేధస్సు కంటే తెలివైన వారని ఎవరినైతే మనం అనుకుంటున్నామో వారు చెప్పిన మాటను మనం ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నాం. దీని వెనుకున్నటువంటి కాజ్ ఏంటంటే, మనం అడిగితే చెప్పేది ఏంటంటే, కొంతమంది సూటిగా చెప్పేది ఏంటంటే, ఆయన కనిపించని దేవుడు అండి, కనిపించని దేవుడు చెప్పింది నేను ఎందుకు చేయాలి, కనిపించే మేధావి అనబడేవాడు ఎవడో చెప్తే నేను వింటాను అనుకునేటటువంటి దౌర్బల్యంలో ఈ రోజుల్లో మనుషులు ఉన్నారు. సిగ్గుచేటది. ఏనాడో 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, కొందరు 50 ఏళ్ల క్రితం పాప జీవితాన్ని, రోగ జీవితాన్ని వదిలిపెట్టి నష్టం కలిగించేటటువంటి మన ఆలోచనలు, మన తెలివి, మన వ్యాపారం, మన బుద్ధిని గుర్తించి, నా తెలివితేటల వల్ల నేను నష్టపోతున్నానని గుర్తించి, మరొకరి తెలివితేట వల్ల నేను పాపపు ఊబిలో చిక్కుపోయాను, మరొకరి స్నేహం వల్ల, మరొకరి సలహాల వల్ల నేను నాశనం అయిపోయాను అని ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి, నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, మలిన జీవితాన్ని యేసయ్య రక్తంలో కడుక్కొని శుద్ధి చేయబడి పవిత్రులుగా, పవిత్రురాలిగా లోకము నుండి వేరయ్యి పరిశుద్ధుల గుంపుతో కలిసి బ్రతుకుతూ, బల్లలో పాల్గొంటూ, దేవుని బిడ్డగా ప్రతి ఆదివారం పునరుత్థాన శక్తిని పొందుకుంటూ, నెల నెల బల్లలో పాల్గొంటూ ఎదుగుతున్న మనము ఇప్పుడు దేవుని మాట వినాల్సి వచ్చేప్పటికీ
దేవుడు చెప్పిన మాట వినాల్సి వచ్చేప్పటికీ దేవుని మాట ఎందుకు ఇష్టంగా, రుచిగా, శ్రేయస్కరమైనదిగా, గొప్పదిగా ఎందుకు అనిపించట్లేదు? నా నరనరాల్లో జీర్ణించుకుపోయిందని లోకాచారం, నా నరనరాల్లో దేవుని కంటే మనుష్య జ్ఞానం గొప్పదిగా ఎంచుకోవడం అలవాటైపోయిందని నాకు. అంటే నువ్వు దేవుని బిడ్డగా కాకుండా దెయ్యం బిడ్డగా కొనసాగిపోతున్నావు అన్నమాట. పగడాల ప్రవీణ్ గారు చేసిన బోధలు, ఆయన చచ్చిపోయే వరకు ఎవరు తెలియలా, చనిపోయిన తర్వాత ఆయన సూటిగా చేసినటువంటి బోధలు, సూటిగా క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ ఆచారాన్ని, క్రైస్తవ నామకార్థ భక్తి వేదాలను ప్రశ్నించిన విషయాలు, క్రైస్తవేతర భక్తి వేదాలలో ఉన్నటువంటి అనేక రకమైన లొసుగులు, వాటన్నిటి గురించి ప్రశ్నిస్తే అబ్బో ఇంత బోధకుడా, ఇంత గొప్పవాడని మాట్లాడుతున్నారే. రక్షింపబడక ముందు మన పాపరోత జీవితాన్ని విడిచిపెట్టాము. దేవుడు తప్ప మరొక వ్యక్తి లేడని ఆయన మాట విని రక్షింపబడి వచ్చిన మనము ఈ రోజున ఆయన చెప్పినది చేయకపోవటానికి, ఆయన చెప్పిన దానికంటే లోకములో మనుష్య జ్ఞానములకు విలువ ఇవ్వటానికి ఏంటి కారణం? ఈరోజు మనం ప్రశ్నించుకుంటే దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం పూర్తవుతుంది. ఇటీవల కాలంలో, ఈ సంవత్సరం, 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల కాలంలో చాలా ఎక్కువైపోయినాయి. మొన్న నేను ఒక పెళ్లిలో 30 సంవత్సరాలుగా పరిచర్యలో చేస్తూ వచ్చిన పాటలు పాడే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, నిన్న శ్రీనివాస్ గారు పిలిచి మొన్న వేరే అలా వెళ్ళినప్పుడు ఎంత సిగ్గుమాలిన జనం అంటే, వీళ్ళు ఎవరైతే పాటిస్తున్నారో దేవుని మాట కంటే లోకంలో జ్ఞానవంతులని పేరు పొందిన, ఎంచబడిన వ్యక్తుల జ్ఞానానికి, బుద్ధికి, ఆలోచనలకు, సలహాలకు విలువిచ్చే వారి సంగతి నేను చెప్తాను. మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, వినేవాళ్ళు, మాధ్యమం ద్వారా అందరూ మంచివాళ్ళే, దేవుని బిడ్డలే, దేవునికి ఇష్టలే. కానీ ఎవరైతే ఆయన చెప్పినది వినకుండా, ఆయన చెప్పనిది వదిలేసి, నిజంతుమే ఆయన చెప్పనిది వదిలేసి, ఆయన చెప్పనిది చేయకుండా చెప్పినదే చేసేవాళ్ళుగా ఉండవలసిన వాళ్ళు, ఆయన కంటే కూడా ఆ మనిషి చెప్పేదే కరెక్ట్ అని నమ్మి ఆ క్యాలెండర్లో రాయబడిన ముహూర్తాలు, తిథులు, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, చెత్తా చెదారం ఎవరైతే చెప్పి ఈ టైంకి జరగాలని చెప్తారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ ప్రకారంగా క్రైస్తవ వివాహాలు చేసుకునేటటువంటి భ్రష్ట సమాజం గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన మీతో చెప్పునది చేయండి, చెప్పినదే చేయండి, చెప్పబోయేదే చేయండి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఆయన చెప్పినదే చేయాలి, ఆయన చెప్పునది చేయాలి, చెప్పబోవునది చేయాలి, అంతే. గృహాలు కట్టుకునేట నేను ఎన్ని మాటలు చెప్పాను, నేనేం బిడియపట్టలేదు. గృహాలు కట్టుకునేటప్పుడేమో గృహం కట్టుకోవటానికి డబ్బులకు, ఆటికి, వీటికి అన్నిటికీ దేవుడు కావాలి. అక్కడ కూడా అనడానికి లేదండి. ముహూర్తం ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ వేస్తారో అప్పుడు కూడా పాస్టర్ గారు పనికిరాదు, దేవుడు చెప్పిన మాట పనికిరాదు. ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానం కలిగిన కేవలము నరమాత్రుడైన, తృణమాత్రుడైన మనుషుడు నిర్మించుకున్న ఒక పద్ధతిలో ఉన్న తారీఖును తెచ్చిపెట్టుకొని చేసుకోవడానికి ఎంత సిగ్గది. నీవు సేవించే దేవుడు, దేవుని సేవిస్తున్న నువ్వు చేతకాని బుర్ర తక్కువ మనిషివా? నువ్వు దేవదూతల కంటే కొంచెము, హలో ఆన్సర్ మీ, దేవదూతల కంటే కొంచెము మాత్రమే తక్కువనిగా చేశావు ప్రభువా అని చెప్తాడు కీర్తనకారుడు. ఇంకొక ఆలోచన చేస్తే మనం దేవదూతల కంటే గొప్పవాళ్ళం. ఎందుకు తెలుసా? చెప్పండి, ఎందుకు తెలుసా? మనం కేవలము మట్టి శరీరులుగా ఉండి, భూమి మీద ఉండి నరమాత్రులుగా దేవాది దేవుని స్తుతించేటటువంటి మనము మహిమలో ఉండి దేవుని స్తుతించే దూతల కంటే కూడా గొప్పవాళ్ళం. అంతట ఔన్నత్యాన్ని దేవుడు మనకిస్తే, తన స్వరూపమందు, తన పోలికలో, తన 2 హస్తాలతో
మనల్ని సృష్టించి మన నాసికలో జీవవాయువును ఊదగా మనందరం ఏమయ్యాం? జీవించు ప్రాణులమయ్యాం. దేవుని జ్ఞానం ఉంది మనలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ముహూర్తంలో పెళ్ళి, ఎంత సిగ్గండి అది, ఎంత అవమానం అండి. అట్లానే ఇంకో రోజు వారంలో మంగళవారం వెళ్ళకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చూపించండి ఒక్కచోటు. ప్రతిరోజు సృష్టించి దేవుడు ఇది ఏమన్నాడు? మంచిది, ఇది మంచిది, ఇది మంచిదంటే నువ్వెందుకు చెప్తున్నావు మంగళవారం చెడ్డది? ఆ పేరు మంగళవారం అయినప్పుడు మంగళం కలుగుద్దేమో కదా, ఎందుకు వెళ్ళవు? ఎవరు పెట్టారు ఇవన్నీ? కేవలము మనుష్యుడు పెట్టినటువంటివి. అందుకనే ఆయన మీతో చెప్పునది చెయ్యాలి, చెప్పునది చేయాలి, చెప్పినది చేయాలి, చెప్పబోయేది చేయాలి. ఇక్కడున్న వారిలో ఈ విధంగా మనుషుల జ్ఞానమును ఆశ్రయించి మేము బ్రతుకుతాం అనుకునేటటువంటి వారు నేర్చుకోండి. మాకు అక్కర్లేదు, దేవుని మాట చాలు. ఇదిగో ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి సత్యాలు నా బ్రతుకు చరమాంకం వరకు, చివరి వరకు నడిపించగలిగినటువంటి సమర్థత, సత్తా ఉన్నది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలకు అని నమ్మేవారు దేవుని స్తుతించండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మోడల్ సంఘంగా, ఒక మాదిరి విశ్వాసిగా నీవు నేను ఉండకపోతే, సేవకుడుగా ఉండకపోతే ఈ భక్తి జీవితము వ్యర్థము. వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము, వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 46-47 వచనాలు చూసినప్పుడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా వద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. ఆ తర్వాత అంతా మీకు తెలుసు. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు గాలులు వీచినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు పునాది లేక అది కొట్టుకుపోయింది. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చామా మనందరం వచ్చాము ఇక్కడికి. ఆయన యొద్దకు వచ్చి అంటే అర్థం ఆయన మందిరంలోకి వచ్చాను కాదు అర్థం. ఆయన సన్నిధిలో నిలిచే మనం, ఆయననే ఆరాధ్య దైవంగా కొలిచే మనం ఆయన యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎలాంటి వాడంటే ఒక బండ మీద దృఢముగా గట్టి పునాదితో కట్టబడిన ఇంటిని పోలిన వానిగా ఉన్నాడు. స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద మనం ఉంటే, స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద ఉంటే, దేవుని మాట అనే ఫౌండేషన్ మీద, దేవుని హెచ్చరిక అనే ఫౌండేషన్ మీద మనం మన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకొని ఉంటే మనం పొరపాటున అస్థిరమైన ఆలోచనలు చెప్పే ఆ నరుల దగ్గరకు మనం వెళ్ళకూడదు. యోబు గ్రంథంలో ఎలీఫజు, జోఫరు, బిల్దదు, ఎలీహు వీళ్ళందరూ వచ్చి తర్జనలు వాద ప్రతివాదనలు, దైవ ఉనికిని గూర్చి, మానవ మరణాన్ని గూర్చి, జననాన్ని గూర్చి ఎన్నో వందల వేల అంశాలు మాట్లాడిన తర్వాత చివరికి యోబు భక్తుడు అంటారు, బుద్ధి లేని మాటలు మాట్లాడానయ్యా, ఇక నేను మాట్లాడనయ్యా, నువ్వు మాట్లాడితే నేను వింటానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధి చెప్పబడిన తరువాత, బుద్ధి నేర్పబడిన తరువాత కూడా లోకంలోనికి వెళతాము. దేవుని మాట మాకు ఇష్టం లేదంటే అంతకంటే భ్రష్టత్వం మరొకటి లేదు. ఇంకొక మెట్టు ఎదిగినటువంటి కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ఎదగటం అంటే పతనపు ఆలోచనలు చేసేటటువంటి కొంతమంది విశ్వాసులు చెప్పేది ఏంటంటే, ఎవరైతే దేవుని మాటకు మాత్రమే లక్ష్యం ఉంచి బతుకుదాం, మనం దేవుని మాట అనే పునాది మీదే మన జీవితాలు కట్టుకుందాం, నిష్టగా బతుకుదామని ఎవరైనా సేవకులు సలహా ఇస్తే వాళ్ళకు వీరు సలహా ఇస్తారు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు పాస్టర్, ఈశాన్యంలో అది ఉండాలి, నైరుతిలో ఉండాలి, ఈ తారీఖును ఓపెన్ చేయొద్దు, పలానా తారీఖు నేను వెళ్ళి కనుక్కొని వస్తాను పలానా వాడిని, ఆ తారీఖులో నువ్వు ఓపెన్ చేసుకో ఇల్లు అని పాస్టర్లకు సలహాలు ఇచ్చే భ్రష్టులు ఉన్నారు. సిగ్గుపడతా ఉన్నాను వాళ్ళని బట్టి. ఈ మూల కట్టకూడదు, ఆ మూల పెట్టకూడదు. ఏంటి పోయింది? నీ జీవితంలో అమ్మా నాన్న పోయారు, అంతకంటే లాస్ ఉందా? ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, అంతకంటే లాస్ ఉందా?
భార్యలతో భర్తలకు భార్యలకు సమాధానం విడిపోయి విడాకుల దగ్గరికి వెళ్ళారు. అంతకంటే గొప్ప సంగతి ఏంటి? నువ్వు ఇంట్లో ఇల్లు కట్టుకున్నావు, కార్లు కొనుక్కున్నావు, కారు యాక్సిడెంట్ మొక్కలైపోయి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏం జరిగినాయి? ఎవడెవడో మాటిన ఏం జరిగింది? దేవుణ్ణి అవమానపరుస్తున్నాం మనం. దేవుని జ్ఞానాన్ని, దేవుని బలాన్ని సంకుచితం చేసేస్తున్నాం మన జీవితంలో క్రియల ద్వారా, ఆలోచన ద్వారా. నా యొద్దకు వచ్చిన మాటలు విని వాటిని చొప్పున చేయి ప్రతివాడును స్థిరమైన పునాదిపై బలముగా బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాడని చెప్పబడినది. కానా పెండ్లి విందు ఉంది యోహాను సువార్త 2:5 అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యోహాను సువార్త 2:5 కానా పెండ్లి విందులో యేసయ్య చేసిన మొదటి అద్భుత కార్యం, సూచక క్రియ అది. అక్కడ చూసినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసయ్య చేసిన కార్యం మనకు తెలుసు. ఏం చేశారు ఆయన? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 తూములు పట్టు రాతి బాణలను, ఏంటండి 6 రాతి బాణలు, అవి యాక్చువల్గా శుద్ధీకరణ ఆచారం అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఆ దినాలలో వారు కాళ్ళు కడుక్కోవటానికి, చేతులు కడుక్కోవటానికి, ముఖం కడుక్కోవటానికి నీళ్లు పెడతారన్నమాట, శుద్ధీకరణ ఆచారానికి సంబంధించి. అయితే ప్రభు ఏమన్నారంటే, ఏమన్నారు? వాటి నిండా నీళ్లు నింపి తీసుకొని పోయి విందు ప్రధానికి చూపించమన్నారు. చూపిస్తే ఆశ్చర్యం కలిగింది. ఏమైంది? ఇంతకుముందు పంచబడినటువంటి ద్రాక్షారసము కంటే కూడా మధురమైన రంగు, రుచి, వాసన, చిక్కదనం అన్నారే, అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ప్రజలను ఆకర్షించడానికి, అన్ని లక్షణాలు కేవలము నీటికి వచ్చాయి. అక్కడ చూసినప్పుడు ఇదంతా ఎలా జరిగిందంటే, ఆ శిష్యులు అక్కడున్న వాళ్ళు కంగారుగా వచ్చి, వీళ్ళు బంధువులైనందున, పెళ్ళికి ఆహ్వానించబడినందున మరియ తల్లిని అడిగారు, అమ్మా ఏంటి అంటే, ఆవిడ చెప్పింది, ఆయన మీతో చెప్పునది. మనందరూ తెలుసు, అది చాలా సింపుల్ విషయం. ఆ రోజు వాళ్ళు ఆయన చెప్పింది చేశారు కనుక ఇదేంటి అదెందుకు? మొట్టమొదటిలో నేను అన్నానే, ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు ఆ చేసేవారు వెంటనే చేయటానికి కొన్ని కారణాలు ఉంటాయి, వెంటనే చేయకపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే ఆ చెప్పిన వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఫలానా వ్యక్తి ఎవడో వచ్చి చేస్తే నుంచోమంటే నుంచుంటాం, బోర్ల పడుకోమంటే బోర్ల పడుకుంటాం. వాడు ఎగిరి నెత్తి మీద ఒక తన్ను తన్నితే తన్ను అని తన్నించుకుంటాం. ఈ మధ్య చాలా వీడియోలు చూస్తున్నామండి. రోగాలు బాగు చేస్తారంట, దెయ్యాలు వదిలేస్తారంటే ఎవరో స్వాములు పిచ్చి కొట్టేస్తున్నారు, కర్రలు తీసుకొని అవి తీసుకొని ఇరక్కొట్టేస్తున్నారు. రక్తం పారుతున్నా కూడా డోంట్ కేర్, కొట్టించుకుంటారు. అంటే లక్ష్య పెట్టేస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని, మనుషుల్ని దేవుని కంటే కూడా. ఆ రోజు యేసయ్య చెప్పింది శుద్ధీకరణ ఆచార ప్రకారం రాతి బాణలు కదా. వాటిల్లో ఏంటి? నువ్వు కాళ్ళు కడుకు, మంచిలు ఎవరైనా కాళ్ళు కడుక్కునే డబ్బాలో, బకెట్లో ఉన్నటువంటి వాటిని నీళ్ళు తాగుతారు ఎవరైనా? బయట శుద్ధీకరణ ఆచార ప్రకారం కాళ్ళు కడుక్కోవడానికి పెట్టినటువంటి బాణల్లో నీళ్ళు ఎవరైనా తాగమని చెప్తారా? యేసయ్య చెప్పారు, లాజిక్ అడగలా, చెప్పింది ఆయన మీతో చెప్పునది చేయండి అంతే. వెళ్ళారు, నీళ్లు ముంచుకొని తీసుకెళ్లారు, నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి. త్రాగిన వారు అంటున్నారు, అబ్బో అసలు అద్భుతమైనటువంటి కార్యం. ఆయన చెప్పింది చేసినందువల్ల, ఆయన చెప్పినది చేసినందువల్ల. రెండవది చూస్తే నోవహు భక్తుని కూడా చూసినప్పుడు ఆదికాండము 6:22 దేవుని ఘనంగా స్తుతులు చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందికి ఈరోజు సందేశం చాలా కష్టంగా అనిపిస్తుంది, వినటానికి చాలా కటువుగా అనిపిస్తుంది. ఈరోజు కొంచెం అంగీకారంగా అనిపించవచ్చు మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతూ వింటూ ఉంటే. రేపొద్దున ఇది పాటించవలసి వస్తే చాలా కష్టం, మనసు అంగీకరించదు. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ ఎవరిని అడుగుతాను, ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఎక్కువ ఎక్కడికి వెళ్ళి అడుగుతాను, ఏ తేదీలు అడుగుతాను, ఏ ముహూర్తాలు అడుగుతాను, అక్కడికే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు పాస్టర్ గారు చెప్పింది పాటించాలా, ఆయన మనతో చెప్పునది చెప్పబోయేది చేయాలా, ఎవడో దగ్గరికి వెళ్ళి వాడు చెప్పింది నేను వినాలా? ఈ ప్రశ్న వచ్చినప్పుడు మాకు అక్కర్లేదు పాస్టర్ గారు చెప్పిన మాట, మొన్న 4వ తారీఖు మేలో చెప్పిన మాటతో ఇప్పుడు సంబంధం ఏంటి? అక్కర్లేదు. ఆ పూట ఆచార ప్రకారంగా చర్చికి వచ్చాను,
ఆచార ప్రకారంగా ఆయన వాళ్ళు నిలబడి ఒక గంట వాక్యం చెప్పాలి కాబట్టి చెప్పాడు, విన్నాను. సింపుల్, టేక్ ఇట్ ఈజీ. మళ్ళా వెళ్ళిపోవటం. యథా రాజా తదా ప్రజ, పాత కథ మొదలు. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఎవరో కామెడీ చేశారు ఆ మధ్యకాలంలో, పెద్ద పాస్టర్ గారు, ఆయన పేరు చెప్పనులే. నోవహు అట్లు చేసానంటేనంట, అట్లు చేసానంటే దాన్ని వక్రీకరించి ఏం చేశాడంటే దోషులు చేశాడని. నోవహు దోషులు చేశాడు. దేవుని మాటను వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మాట్లాడటం శాపగ్రస్తం. ఎట్లా చేశాడంటేనంట, దేవుడు ఏది చెప్పాడో అట్లా చేశాడంట. దేవుడికి అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయకపోతే ఈ జంటలుగా దేవుడు పంపించినటువంటి అనేక జాతుల జంతువులు కానీ పక్షులు కానీ ఇవేవి కూడా లోపల ఉండటానికి వీలుగా ఉండేదే కాదు. మనుష్య నివాస యోగ్యంగా 40 పగలు 40 రాత్రులు ఆ అరారాతు కొండ మీద ఓడ తేలే వరకు సెక్యూర్గా ఉండేది కాదు. దేవుడు ఏ చెక్కతో చేయమన్నాడో, ఏ మ్రానుతో చేయమన్నాడో, ఏ కొలతలతో చేయమన్నాడో ఆ కొలతలతోనే నోవహు ఓడను నిర్మించాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడో, బ్రతుకులు మార్చుకోండి, విచ్చలవిడి జీవితం మార్చుకోండి, దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావాన్ని మార్చుకోండి, లోబడి బతకండి, ఆయనే మీ సృష్టికర్తని గుర్తించండి అని ఎంత బోధించినా కూడా వారు మల్లుకోలేదు దేవుని వైపు. మల్లుకోకపోగా వృద్ధుడై ఉన్నటువంటి నోవహును ఒక తాతగా హేళన చేశారు. ఏమండి, హేళన చేశారు, అవమానపరిచారు. ఆయన ఏం లెక్క చేయలే, వాటిని ఏం పట్టించుకోలే. తను దేవుడు ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. ఆయన దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. కొన్ని తప్పిపోవటం, 99% చేస్తానండి, ఒక్కటి చేయనంటే కుదరదు. దేవుని బిడ్డగా నీ బాగు కోసం, నీ ఆశీర్వాదం కోసం, నా ఆశీర్వాదం కోసం ఆయన చెప్పినది 100కి 100 పాళ్ళు చేయటమే, అంతే. దీన్ని ఏమని పిలుస్తావో పిలువు, నీ ఇష్టం. అమాయక భక్తి అంటావా, అమాయక విశ్వాసం అంటావా, జస్ట్ బిలీవ్, నమ్మటం అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా మనం నమ్మాలంతే. ఆ విధంగానే చేశాడు, యావత్తు చేశాడంట. అంటే ఏంటి, ఒక్కటి కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పనిది చేయలేదు. ఎందుకు చేయలేదంటే నోవహుకు నమ్మకం ఏంటంటే, నా దేవుడు ఎప్పుడు తప్పు చెప్పడు, నా దేవుడు నన్ను నష్టపరిచేది నాకు చెప్పడు, నా దేవుడు నా విశ్వాసాన్ని నా భక్తిని వమ్ము చేసేదేది చెప్పడు. నేను 120 సంవత్సరాలు బోధించినటువంటి బోధకు సంబంధించి ఎక్కడా నేను నా శ్రమను దాచుకోలేదు, ఎక్కడా నేను దొంగగా ప్రవర్తించలేదు. కష్టపడి సువార్త ప్రకటించా, వినలేదు. ఓడను ఎలా నిర్మించమన్నాడో అలానే నిర్మించా. ఆ ప్రకారమే షేము, హాము, యాపేతు అనేటటువంటి 3 వారి భార్యల నుంచి సంతతి అంతా వ్యాపించుకుంటూ వచ్చింది. అందరు నశించిపోగా దేవుడు ఒక జనాంగాన్ని జలప్రళయం తర్వాత మిగిల్చి ఉంచాలనుకునే ఉద్దేశం నెరవేరాలంటే దేవుడు చెప్పినట్టు నోవహు చేయాల్సిందే. భూమి నిర్జనంగా చేయటం దేవుని ఉద్దేశం కాదు. ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు అన్న మాట ఏంటి, ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, దానికి విఘాతం కలగకుండా ఉండునట్లుగా ఆయన సృష్టికర్త కనుక ఒక జనాంగాన్ని నెక్స్ట్ జలప్రళయం తర్వాత కూడా కొనసాగించడానికి దేవుడు చెప్పినట్టు నోవహు చేయకపోతే జలప్రళయం తర్వాత ఒక జనాంగం మిగిలి ఉండేదా? ఎంత ఆ జనాంగం ఆ రోజున మిగిలి ఉండటానికి నోవహు దేవుని ఆజ్ఞ చొప్పున యావత్తూ చేయటం కారణమైంది. ఆ తర్వాత నయమానుని గురించి మనం మాట్లాడితే, సిరియా సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఎవరు, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయము, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 13-14 వచనాలు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా
ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె ఏమైంది? అతడు శుద్ధుడాయను. దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా చెప్పినప్పుడు చెప్పిందని చేశాడు. ఎప్పుడు చేశాడు? సణుక్కొని గొణుక్కొని. చెప్పానే ఇందాక నేను మొట్టమొదట, ఎవరైనా మనకు ఒక పని చెప్పినప్పుడు ఆ పని నేను చేయదగినదేనా, ఆ పని చేస్తే నేను తక్కువైపోతానా, ఆ పని చెప్పిన వ్యక్తి మంచోడేనా, పద్ధతిగా బతికేవాడేనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడని ఆలోచించడం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఒకానొకప్పుడు అలా లేదు. పెద్దోళ్ళు చెబితే, ఒకరోజు పెద్దోడైనా సరే ఒక పని చెబితే చకచక చేసుకొచ్చేసేవాళ్ళు. ఏదైనా నష్టం కలిగితే, అయ్యా నువ్వు చెప్పావు ఇలా నష్టం కలిగిందని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు ముదిరిపోయారు అందరూ. అన్ని రకాలుగా మేధస్సు పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయి ఎందుకు చేయాలి? చాలా చోట్ల ఇదే ప్రశ్న. నేను బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, బ్రదర్ కొంచెం అటు చూడండి, ఎందుకు చూడాలి నేను? వ్యతిరేక స్వభావం, ఎదురాడే స్వభావం. ఇక్కడ చూసినప్పుడు నయమాను కుష్ఠరోగం గురించి ఆలోచించట్లా. ఆ రోజుల్లో ఉన్నట్టు వెలివేతకు గురవలసిన పరిస్థితిలో పరాక్రమశాలి బలవంతుడయ్యుండి కూడా ఉన్న బలహీనతను బట్టి, ఉన్న జబ్బును బట్టి, శాపగ్రస్తమైన జబ్బును బట్టి తనకున్నటువంటి అధమ స్థితి మర్చిపోయి ఆయన చెప్పింది నేను ఎందుకు చేయాలి? పైగా ఏమని చెప్పాడు? లోతు తక్కువగా ఉండే, అప్పుడున్నటువంటి పండితులు చెప్పేది, లోతు తక్కువగా ఉండి మురికి నీళ్ళగా ఉండే ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి మునగటువంటి నదుల పేరు చెప్పాడు. అక్కడ నది ఉంది కదా, ఇక్కడ నది ఉంది కదా, ఆ నదుల్లో మునగమని ఎందుకు చెప్పలేదు? పిచ్చి లాజిక్లు. అదే నువ్వు నమ్మేవాడు ఎవరో ఉన్నాడే బయట, దేవుడు కాకుండా, ప్రవక్త కాకుండా, దైవజనుడు కాకుండా, పాస్టర్ కాకుండా, వాడు ఏం చెబితే అది చేస్తాం. ఏది తాగకూడదో తాగమంటే అది తాగేస్తాం. ఏ తొక్కకూడదు అని చెప్తాడు, అది తొక్కేస్తే అమ్మో చచ్చిపోతున్నాం, అయిపోతున్నాం. అన్ని లాజిక్లు వెతుక్కుంటాం, కారణాలు వెతుక్కుంటాం. అలా జరిగింది కాబట్టి నాకు ఎలా జరిగింది? దేవుని మాట, దైవజనుని మాట, ప్రవక్త మాట ఏం చేయాలి? వెనక ముందు ఆలోచించకుండా ఒకటే దేవుడు చెప్పినది, ఆయన మీతో చెప్పినది, చెప్పునది, చెప్పబోయేదన్నీ మనం ఏం చేయాలి? మారు మాట్లాడక చేయాల్సిందే. యేసయ్య చెప్తూ యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, యోహాను సువార్త 15:13-14, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగినవాడు ఎవడునూ లేడు. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మనం చేస్తే దేవుడు మనతో ఎలా ఉంటారంట? ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్. స్నేహితులాగా మనతో ఉంటారంట. అంటే ఏంటి? దేవునితో స్నేహం చేస్తూనే ఉంటాం, దేవుని మాటలు పాటించినట్లుగానే ఉంటాము. ఒక సందర్భం వచ్చేప్పటికీ స్నేహితులలో పోయి శత్రువులుగా మారిపోతాం. దేని ద్వారా? మన నమ్మకాలు, మన విశ్వాసాలను బట్టి దేవునికి స్నేహంతో కాకుండా శత్రుత్వంతో నిలిచిపోతాం మనం. ఆయన చెప్పినది, ఆయన ఆజ్ఞాపించినది చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయనకు స్నేహితులుగా ఉంటారు. మనం ఎలా ఉన్నామండి? స్నేహితులుగా ఉన్నామా దేవునితో? మనకు ఎలాంటి స్నేహం కావాలంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ వద్దు. కొంతకాలం స్నేహం, కొంతకాలం వైరం. భార్యాభర్తలు, భర్త భార్యలు, కొంతకాలం వైరం, కొంతకాలం స్నేహం. ఒక్కొక్కసారి అబ్బో చూసే వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది, అంత ప్రేమలాప్యాయతలు. మరొకసారి నువ్వెంతంటే నువ్వెంత, ఎడమోకాలు పెడమోకాలు. ఇలా జీవించటంలో కారణం ఏంటి తెలుసా? దేవుని మాట చొప్పున జీవించలేకపోవటం, వాక్యానుసారంగా బతకటానికి ఇష్టపడకపోవటం. ఎన్ని చూసాం మనం చెప్పండి? మొట్టమొదటిది ఒకసారి చెప్పాలి, రికలెక్ట్ చేసుకోకపోతే ఇటు విన్నవి ఇటు పంపించేస్తాం. కొన్నిసార్లు ఈ రెండిటితో విన్నవి ముక్కులోంచి వదిలేస్తాం.
రకరకాలైన పనులు చేస్తాం మనం. ఒకటి, కానా పెండ్లి విందులో తల్లి మరియ చెప్పారు పనివాళ్లకు, ఆయన మీతో చెప్పునది చేయండి. నోవాహుకు దేవుడు చెప్పారు, ఆయనంట దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు, కొంత కూడా మిగల్చలా, ఒక్క పని కూడా మిగల్చలా. ఆయన చెప్పిన కొలతలో 1 అంగుళం 1 సెంటీమీటర్ కూడా తగ్గించలా. ఆయన ఏం చెప్పారో ఆ విధంగానే సమస్తం చేశాడు. ఆయన వినాశనం తర్వాత మరొక జనాంగం నిలిచి ఉండటానికి, మనందరము వృద్ధి పొంది మానవ జాతి వృద్ధి పొందటానికి దేవుడు చెప్పిన మాటను నోవాహు చేశాడు. రాజుల 2వ పుస్తకంలో చూసినప్పుడు నయమాను ప్రవక్త చెప్పినట్లుగా చేసినప్పుడు పసిపిల్ల దేహము వలె మార్చబడింది నయమాను కుష్ఠరోగంతో ఉన్న దేహము. 4వదిగా చూసినప్పుడు యేసయ్య చెప్తున్న మాట సూటిగా, నేను ఆజ్ఞాపించిన దానిని చొప్పున చేసిన వాడే నాకు స్నేహితుడు. కొన్ని చోట్ల సామెతల గ్రంథం రాయబడింది, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. నేను మేలు కోరే చెప్తున్నాను అంటున్నాడు ప్రభు. సేవకులుగా మేము కూడా మేలు కోరే చెప్తున్నాం. ఏంటి ఆ మేలు కోరేది? ఏంటంటే యేసయ్య మనలను దండించే పరిస్థితి వస్తే, ఏదైనా క్రమశిక్షణ చేయవలసిన పరిస్థితి వస్తే క్రమశిక్షణ చేయబడదాం, హెచ్చరిక చేయబడదాం, లోబడదాం. నరనరాల్లో, రక్తంలో ప్రతి చోట దశాబ్దాలుగా పూర్వీకుల కాలం నుంచి జీర్ణించుకుపోయినటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెడదాం. కష్టతరమైన పనే. లేఖనాల్లో చెప్పబడినట్లుగా దేవుని మీద ఆనుకొని, దేవుని మాట మీద ఆధారపడి ప్రయాణం చేద్దాం. ఏ మనుష్యుడు జ్ఞానం దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, ఎవడు మనకు ముహూర్తాలు చూడక్కర్లేదు, తేదీలు పెట్టక్కర్లేదు. దేవుడు సృష్టించిన ప్రతిరోజు చెప్పండి మంచిదే. దేవుడు విశ్రాంతి పొందిన రోజు ఇంకా మంచిది. ఏంటారు ఆ రోజు? ఏ రోజండి విశ్రాంతి దినం? శనివారం కదా. మనకిప్పుడు పునరుత్థాన దినంగా ఆదివారం వచ్చింది, అప్పటి సంగతి అడుగుతున్నా నేను. శనివారం పేరు ఏముంది? దాని మీద ఏమనుంది? పేరు శని అని ఉంది. కాబట్టి ఆ రోజు మేము చెయ్యము. నువ్వు క్రైస్తవుడిగా శనివారం అంటే దేవుడు సర్వసృష్టిని సృష్టించి ఆయన విశ్రాంతి పొందిన రోజు, అంతకంటే మంచి రోజు ఏమైనా ఉందా? అబ్బాయి మనకు కుదరదు, పేరు శని అని ఉంది. ఎవడో చెప్పాడు, బుద్ధిహీనుడు. నీ దేవుని కంటే ఎవడండి గొప్ప లోకంలో? నీ దేవుని జ్ఞానం కంటే గొప్పది ఎక్కడండి లోకంలో? ఈ బిల్డింగులు కట్టేటటువంటి వాళ్ళు ఎవరేమన్నా ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వీటిని బాగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది కస్టమర్ల కోరిక మేరకు. మీరు చెప్పినట్టు నేను కట్టనని అన్నాడా, ఆయన కాంట్రాక్ట్ నుంచి బయటికి పంపించేస్తారు. టాపీ మేస్త్రులను, బిల్డర్లని. ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి ఇదే తర్జన భర్జన జరిగింది, గ్రూప్ డిస్కషన్ జరిగింది. అది ఎక్కడ జరిగిందో చెప్పనులేను నేను. జరిగినప్పుడు నేను క్రాస్ క్వశ్చన్ వేశా. సేవకుల దగ్గరికి విశ్వాసులు వచ్చి ఆ చెప్పినటువంటి సోకాళ్ళు వ్యక్తి చెప్పినటువంటి ఆ ముహూర్తం, డేటు, తారీఖు, సమయం తెచ్చుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఈ తారీఖున ఈ సమయానికే మీరు మా అబ్బాయికి పెళ్లి తాళి కట్టించాలి అని కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు? నో అని చెప్పాలి. చెప్తున్నారా? ఎందుకు చెప్పట్లా? వెళ్ళిపోతారు విశ్వాసులు. ఎవడైతే దిక్కుమాలిన వాడిగా, ఎవడైతే దేవుని మాటను పట్టించుకోకుండా, డోంట్ ప్రాబ్లం, ఎవరి దగ్గర ఆ నిర్ణయాన్ని నేను ఇక్కడ అమలు పరుస్తానని ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంతేనా? దేవుడు చెప్పిన మాట ఏనాటికి నిరర్ధకము కానేరదు. ఆయన మాట ఎన్నటికీ నిరర్ధకం కానేరదు. అందుకని యేసయ్యతో స్నేహంగా ఉంటావా? ఆయన చెప్పిన మాట, లేఖనాల్లో రాయబడిన సంగతులు చెప్పండి. కొంతమంది అతికి తెలివి పండితులు ఉంటారు. వాళ్ళేంటి తెలుసా? నీకేం తెలుసే పాస్టర్, నీకేం తెలుసు సిస్టర్, ఈ ముహూర్తాలు, తిథులు, రాసులు, నక్షత్రాలు, కోణాలు, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, సో అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయండి. రా, నువ్వు దమ్ముంటే రా, ఇక్కడికి వచ్చి చూపించు. నువ్వు బైబిల్ ఎక్కడున్నాయి? అవి
కాలాలు సమయాలు అన్నీ కూడా నియమించిన వాడు దేవుడే. అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. నీవు బాగుపడటానికి వాటన్నిటినీ కూడా నీకు అనుకూలపరిచేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు చేయకూడదు, చచ్చిపోతావు అని చెప్పడు దేవుడు. చెప్పాడు ఎప్పుడన్నా? పలానా రోజు నువ్వు చేస్తే చచ్చిపోతావమ్మా నీకు చెప్పాడు ఎప్పుడైనా దేవుడు? ఏ రోజైనా సరే నీకు క్షేమం కలగటానికి ఆయన ఏం చేస్తాడట? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, ఏ ప్రమాదం జరగకుండా. నీకు విశ్రాంతి లేకపోతేనంట దూతలకు ఆజ్ఞాపించి నీకు సపరిచర్యలు చేపిస్తాడట. ఇంకేం కావాలండి మనకి? అయినా మాకు దేవుడి మాట మీద నమ్మకం లేదండి. పలానా టైం వస్తే మేము అక్కడికే పోతామండి, సిగ్గులేదండి మాకు. ఆయన మీతో చెప్పున్నది, ఆయన మాతో చెప్పున్నది, చెప్పండి ఇప్పుడు. ఆయన మాతో చెప్పినది, నేను చెప్పింది చెప్పండి, మీ సొంతకం చెప్పక్కర్లా. ఆయన మాతో చెప్పినది చేస్తాము. అవునా? ఎప్పటి వరకు? 9:15 గంటల వరకు. ఆ తర్వాత నువ్వెవడవో నేనెవడో, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే లేకపోతే ట్యూస్డే లేకపోతే సండే. నీకేం తెలుసాయా బాబు? నీకేం తెలుసు? ఆ పాస్టర్కి ఏం తెలుసు? ఆ పాస్టర్కి ఏం తెలియదు. కొన్నిసార్లు మరీ చనువు ఆడికేం తెలుసు? ఆ పాస్టర్ గాడికి ఏం తెలుసు? కష్టం నష్టం మాకండి జరిగేది. ఆడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్కడు కూడా బతకడు, నాశనం అయిపోతాడు. మొన్న మా ఊరు వెళ్తే మా తాతగారు కట్టిన ఇల్లు, మేము పెరిగిన ఇల్లు, మా నాన్నవాళ్ళు పెరిగిన 11 మంది పెరిగిన ఇల్లు, పాడి పంటలతో తొలతూగిన ఇల్లు, ఆ వాళ్ళు ఈ వాళ్ళు ఆ జాతి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి క్యూ కట్టి మా నానమ్మ పోసేటటువంటి మజ్జిగ, వెన్న ఇవన్నీ తీసుకొని వెళ్ళి తిన్నటువంటి ఆ దినాలన్నీ కూడా మర్చిపోయి నాతో అంటున్నారు, దివాళా తీసి ఆరిపోయిన కొంపలు రా ఇవి, అందుకని ఒక్క ఇల్లు కూడా లేకుండా దెబ్బలుగా పాడుపడిపోయి ఉంది ఆ స్థలం అంటున్నారు. వాళ్ళకి బుద్ధి లేక మాట్లాడుతున్నారు. అదే స్థలంలో మేము సువార్త సభ పెట్టి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకంటే గొప్పదే ఉందండి? పాపములోను దుర్మార్గతలోను దుర్వ్యసనాల్లోను దురభ్యాసాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటించే వేదికగా మారింది ఆ స్థలం. అది దివాళా తీసింది ఎలా అయిపోయింది? ఎందుకంట దివాళా తీసింది? ఒక బుద్ధిహీనుడు అంటాడు, ఆ పక్కనే సిఎస్ఐ దేవాలయం ఉంది, ఆ దేవాలయం నీడపడి ఆరిపోయింది కొంపలని. దేవరపల్లి ప్రకాశం గారి కొడుకులు కూతుళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏనాడు జోలు అడిగి ముష్టి అడుక్కోలేదు. ఆ వంశంలో పుట్టినటువంటి మా తాతగారి పేరు పెట్టుకున్న నేను, మా నాయనమ్మ పేరు పెట్టుకున్న నేను, మాణిక్యం ప్రకాశం కలిపి పెట్టుబడిన పేరు పెట్టుకున్న నేను ఎక్కడ అడుక్కోవట్లేదు. హాయిగా నా కష్టార్జితం నేను తిని బతుకుతున్నాను. కొన్ని ఆత్మలకు పోషణకర్తగా ఇక్కడ నేను నిలబడి బతుకుతున్నాం. మేము పరువుగా బతుకుతున్నాం. ఇంకో మాట ఏమన్నారు? ఆరిపోయిన కుంపలో ఇంకోటి ఏంటో అన్నారు. దేన్ని బట్టి అంటున్నారు? దేవాలయపు నీడ ఆశ్రయం అండి, దేవాలయపు నీడ దీవెనండి. ఎవడన్నాడు దేవాలయం నీడబడి నాశనం అయిపోయారని? ఎవడన్నాడు? ఎందుకంటున్నారు? మేమందరం బాగున్నాం. నేను త్వరలోనే అప్పైనా సరే చేసి అక్కడ అదే మా తాత స్థలంలో ఇల్లు కడదాం అనుకుంటున్నా. ఈ నెలలో 2 నెలల్లో అప్పైనా చేసి కడతా. అప్పుడు ఎవడంటాడో చూస్తా. మళ్ళా నీడ పడుతుంది అక్కడ. పడదా? అక్కడే ఉంది మందిరం, పడుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం, రమ్మనండి. ఎవడండి చెప్పింది ఇవన్నీ? హెబ్రీ పత్రిక 11:8 చూడండి. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. తెలుసా దేవుడు వెళ్ళమన్న చోటు ఎక్కడికో? పిలిచినప్పుడు వచ్చేసాడు, వెళ్ళమన్న చోటకి వెళ్ళిపోయాడు. అదే లోతు ఎంచుకున్న స్థలము పాలు తేనెలు ప్రవహించలేదుగా, అసలు కళ్ళకి ఇంపుగా రమ్యంగా కనపడింది. దాని లోతు కోరుకున్నాడు. అబ్రహాము రాళ్ళు రప్పలు కొండల దెబ్బలున్న ప్రాంతానికి వెళ్ళాడు. కానీ అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడంటే తాను ఎంత సంపన్నుడో ఆయనకే తెలియదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పినట్లు చేయటం నేర్చుకున్నాడు.
ఎంత దాసదాసీలు కలిగిన వాడు, ఆస్తులు కలిగిన వాడు, విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. విశ్వాసం అంటే ఇది అని ప్రపంచానికి ఎన్నటన్నటికీ ఒక ఉదాహరణగా నిలిచిపోయాడు. వృద్ధాప్య దశలో, గర్భము ఉడిగిపోయిన దశలో, పిల్లలు పుట్టడం అసంభవం అనుకున్న దశలో దేవుడు కుమారుణ్ణి ఇస్తే ఆశ్చర్యకార్యం జరిగితే ఆ కుమారుని మీద అల్లారు ముద్దు ప్రేమ ఆప్యాయతలు పెంచుతూ ఉన్నప్పుడు సడన్గా దేవుడు విశ్వాస పరీక్షగా నీ కొడుకుని తీసుకొచ్చి బలిగా అర్పించు నాకు అని అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఏ భావన కలిగి ఉంటుంటుంది తనలో? యెహోవా ఇచ్చెను. ఎవరన్నారు ఈ మాట? యోబు భక్తుని అడిగితే ఏమన్నా ఎంత దరిద్రం అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇచ్చినప్పుడు ఇచ్చాడని ఎందుకు అనలేదు నువ్వు? ఇచ్చినప్పుడు ఎందుకు కృతజ్ఞత చెల్లించలేదు? కుటుంబ ప్రార్థనలు ఎంతమంది పెడుతున్నారు చెప్పండి? మదర్ చర్చిలోంచి వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది కుటుంబ ప్రార్థనలు పెడుతున్నారు చెప్పండి నాకు? దేవుడు ఎవరి జీవితాల్లో మేలు చేయట్లేదు కాబట్టి, ఎవరి జీవితాల్లో ఏ మేలులు చేయట్లేదు కాబట్టి, కృతజ్ఞత ఎలాగో ఉండదు కాబట్టి కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవట్లేదా? ఎందుకని కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవట్లేదంటే అవసరం లేదు, చాలు, ఆదివారం చర్చికి వెళ్తే చాలు. కృతజ్ఞత ఏదండి? కృతజ్ఞత ఏది? దేవుడిచ్చారు, దేవుడు తీసుకున్నాడు. ఇస్సాకుని తీసుకెళ్ళాడు. అన్నీ తెలుసు ఇస్సాకుకి, పసిబిడ్డ కాదు కట్టేసి నరికేయటానికి. అడిగాడు కూడా, తండ్రి ఏమున్నాయి? నిప్పుంది, కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి, బలి గొర్రె పిల్ల, వధ గొర్రె పిల్ల, బలి పశువు ఏది అని అడిగాడు. అప్పుడే అన్నాడు ఆయన, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని. ఆయనే చూసుకున్నాడు. ఒక పొదలో గొర్రె పిల్లని సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పినది చెయ్యాలి, వేరే మనుషులు చెప్పినది చెయ్యొద్దు, అడ్డంగా అంతే. ఇలా చెప్పినందువల్ల నా మీద ఎవరికైనా ద్వేషం వస్తే సంతోషం, వందనాలు, టాటా. ఆయన చెప్పినట్లు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజునండి భారతదేశంలో మన రాష్ట్రాలలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియనటువంటి వాళ్ళు, మీకు ఎంత ఆస్తి ఉందని అడిగితే ఎన్ని ప్లాట్లు ఉన్నాయో, ఎన్ని కార్లు ఉన్నాయో, లేకపోతే ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయో, ఎంత ఆదాయం ఉందో, ఎంత బంగారం ఉందో వాళ్ళకే తెలియదు. అటువంటి వాళ్ళు దీనులై దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే ఆయన చెప్పినట్లు చేయటానికి ఇష్టపడిన వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నాకెంత ఉందని గర్వం మనకి? నీకు నాకెంత ఉందనండి? సూర్య అనే యాక్టర్ చెప్తున్నాడు, మొన్న ఒక వీడియోలో చూసా. లక్షలు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే త్రిష హీరోయిన్ ప్రతిరోజు క్యారవాన్లో షూటింగ్లో బైబిల్ చదువుతుందట. మనం ఎంతున్నామని, మన ఆర్థిక స్థితులేంటి, మన స్థితిగతులేంటి, మన పలుకుబడులేంటి, మన ఆస్తులేంటి, ఏంటి మన స్థితి? అసలు దేన్ని బట్టి నువ్వు లోకంలో ఉన్నటువంటి మనుషుల జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నావు? నీకు తెలుసా? నీకు తెలుసు కదా అది. గతంలో ఎవరైతే నీకు తారీఖులు చెప్పి ఇప్పుడు నిన్ను శాసిస్తున్నారో, దేవుని వాక్కుని దూరం చేస్తున్నారో, వాళ్ళు నిన్ను వెలివేసిన వాళ్ళు ఒకప్పుడు. వాళ్ళు నిన్ను నన్ను మన పితరులైన వారిని హేళన చేసిన వాళ్ళు, అవమానించిన వారు, తాటేకులు కట్టిన వారు, దూరం నుంచి దోషుల్లో నీళ్లు పోసిన వాళ్ళు. నేను ఇలాగా పౌరుషాలు రేకెత్తించాలని నాకు అక్కడ ఎవడట చేస్తే పోయాడు పోవని సావనండి. మనం ఎందుకు వెళ్ళాలి? సజీవుడైనటువంటి దేవుని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి మనం ఎందుకు వెళ్ళాలి? ఎంత గొప్ప నిధి ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఒక మనిషి గొప్పవాడు కావటానికి కావలసిన అన్ని విషయాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడు కూడా కొదువు లేదు. నమ్ముతున్నావు నువ్వు లేదా? ఈ జ్ఞానం చాలదా మనకి? నేను ఈ దేశంలో పుట్టాను కాబట్టి అవి చేస్తానని అంటావా? మళ్ళీ పుట్టావుగా నువ్వు క్రీస్తులో. ఈ దేశంలో పుట్టావు, ఏదో కులంలో, ఏదో జాతిలో, ఏదో ప్రాంతంలో, ఏదో రంగుతో పుట్టావు. బట్ నువ్వు క్రీస్తులో జన్మించావు కదా, తిరిగి పుట్టావు కదా. పుట్టాక నీకంటూ జ్ఞానవంతులు, మేధావులు, ఐశ్వర్యవంతులు,
ఎవరు లేరు యేసయ్య తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్లు చేశాడు. 6వది లూకాసు వార్త 5:5-6 చూసినప్పుడు సీమోను పేతురు గురించి చూస్తాం మనం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా. ఎంతగానో ప్రయత్నం చేశారు, ఎంతగానో వలలు విసిరారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలా. చూడండి ఒకసారి లూకాసు వార్త 5:5-6. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను, చూడండి ఏమంటున్నాడు ఆయన, అయినను అంటే ఏంటి అర్థం? చేపలు పడకపోయినా, మా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినవి అనేటటువంటి ఆలోచన మా హృదయం నిండా ఉన్నా, మాకంటే సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి మత్స్యకారులు ఇలా వేస్తే పడతాయి, అలా వేస్తే పడతాయి, ఇలా కలకలంగా నీళ్లుంటే అక్కడేస్తే పడతాయి, నీటి మీద నల్లగా లోతుగా కనపడితే, నల్లగా ఉంటే అర్థం ఏంటి? లోతు ఉన్నట్లు కాబట్టి అక్కడేస్తే పడతాయి. ఎన్నో సలహాలు, ఎన్నో అనుభవాలతో కూడిన వారు సలహాలు చెప్పినప్పటికీ పడలేదు. అయినా పేతురు చాలా సీనియర్, అనుభవజ్ఞుడు. కొంతమందికి పని మీద అనుభవం ఉన్న వాళ్ళకి వారికి ఏదైనా సలహాలు ఇస్తే ఒళ్ళు మండుద్ది. చెప్పొచ్చేవలే, 60 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని మాట్లాడతారే. కొన్నిసార్లు అండి చెప్తున్నాను, మన బుద్ధి గడ్డి తిన్నప్పుడు ఎంతటి అనుభవం కూడా అక్కరకు రాదు. దేవుడు లేకుండా నేను బతికేస్తా, దేవుడు లేకుండా విజయాలు సాధించేస్తా అని అనుకునే వారి జీవితంలో ఎక్కడ సక్సెస్ రాదు. దేవుడు లేడనే నాస్తికుల సంగతి చూడండి. వారు ప్రతి విజయము జ్ఞానం, ప్రతి విజయం వెనకాల ప్రయత్నం ఎలా మాట్లాడతారు. మనము నాస్తికులం కాదు, మనం ఆస్తికులం, దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళం. అదే పరిశుద్ధతే కోటాను కోట్ల ఆస్తులుగా ఎంచుకొని బ్రతుకుతున్న శుభ నిరీక్షణ కలిగిన వాళ్ళం. కష్టమైన, కన్నీరైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శాసనాలైన, అధికారాలైనా క్రీస్తును విడిచిపెట్టి బ్రతకము. నిజమైన సవాళ్లతో కూడిన క్రైస్తవ జీవితం జీవించే దినాలు వచ్చేసాయి. సండే స్కూల్ జరగనివ్వట్లా, బయట సువార్త ప్రకటించనివ్వట్లా, రక్తం చిందేటట్టు కొడుతున్నారు. సాంఘిక మాధ్యమాలు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తే చెల్లిపోయింది. ఇప్పుడు సాంఘిక మాధ్యమాలు అన్నీ వచ్చేసాయి. ఒక్కొక్కడు 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఏదైనా అన్యాయం, అక్రమం జరుగుతున్నప్పుడు టక వీడియో తీసేస్తున్నారు, పెట్టేస్తున్నారు, అప్లోడ్ చేసేస్తున్నారు. ఎక్కడ దాగుతాయి వీళ్ళ ఉన్మాదాలు? ఎక్కడ దాగిపోతాయండి? ఎక్కడ దాగవు, బయటకు వచ్చేస్తాయి. సండే స్కూల్ పిల్లలకు నీతి బుద్ధులు చెబుతుంటే గౌరవం ఎలా చూపించాలి, మర్యాదగా ఎలా బ్రతకాలి, శుభ్రతతో ఎలా బ్రతకాలి, ఇటువంటి ఎథిక్స్ నేర్పుతూ ఉంటే మతం నేర్పిస్తారని మాట్లాడే మూర్ఖులకు ఏం చెప్పాలి? చాలామందికి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడితే కుదరదు. పేతురు భక్తుని ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయి? అయ్యా, రాత్రంతా మేము శ్రమ పడ్డామయ్యా, ఒక్క పిత్త పరిగి కూడా మాకు పడలేదు. అప్పుడు అన్నారు ప్రభు, ఏమన్నారు? పేతురు, నీ పడవను లోతుకు నడిపించి వలవేయి అన్నాడు ప్రభు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు ఏదో ఫిల్మ్ తీశారు, అందులో చాలా బాగా చూపించారు. చాలా క్వాలిటీ జీసస్ ఫిల్మ్. అందులో ఎలాగంటే యేసయ్య పేతురు పడవలో ఉండి చెయ్యిని అలాగా ఆ పడవలో అలా ఊపటం, ఒకసారి అలా అంటారు, ఆయన చెయ్యి ఊపిన చోటకి ఎక్కడెక్కడో చేపలన్నీ వచ్చేస్తాయి.
ఎక్కడెక్కడున్న మందల చేపలు. ప్రభు అంటారు, నీ వల వేయి అన్నప్పుడు వల వేసినప్పుడు అయినను ఏమన్నాడు ఆయన? ఏలినవాడా. ఏమన్నాడు ఆయన్ని? ఏలినవాడంటే ఎవరు? రాజు. ఏలినవాడంటే ఎవరు చెప్పండి? మై కింగ్. పగడాల ప్రవీణ్ గారు ప్రతి ప్రసంగం అదే. ఏలినవాడంటే రాజు, పాలించేవాడు. ఆ పాలించేటటువంటి రాజుగా ఆయన్ని ఎంచుకొని, రాజు మాట వింటారా లేదా పాలకులు? రాజుని మాత్రం చెప్పేసి నువ్వు రాజువేలే, నీ సలహాలు నేను వినక్కర్లా అంటే 4 తీస్తాడు. రాజుగారు తలుచుకుంటే చెప్పండి, దెబ్బల కొదవే ఉండదు. అందుకని రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలో వేస్తాం. శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా అన్నారు, మేము సేవిస్తున్న దేవుడు మమ్ములను రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపపోయినా పర్లేదు, మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. అరే అగ్నిగుణం వేస్తారా? నో ప్రాబ్లం, వేసేయండి, చచ్చిపోతాం. ఈ త్యాగం కావాలండి క్రైస్తవులకి ఈ రోజున. ఆరో వచనం, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 6వ వచనం, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఏం చేశారంటే వీరు మిగిలిన వాళ్ళందరినీ పిలిచారు, రండి 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 రండి, మా వలలు పిగిలిపోతున్నాయి, మేము లాగలేకపోతున్నాం. అక్కడ చేపల సంఖ్య కూడా వేశాడు సువార్తికుడు, చేపల సంఖ్య కూడా వేశాడు, అన్ని పడ్డాయని. ఎందువల్ల జరిగింది అది? ఆయన మాట చొప్పున, ఆయన చెప్పిన మాట విన్నందువల్ల. చివరిది 7వ విషయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 5, 6 వచనాలు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 5, 6 వచనాలు. ప్రభువా నీవెవడవని అతను అడుగగా, నీవు హింసించుచున్న యేసును. చూడండి, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అది నీకు తెలుపబడును. ఇప్పటి వరకు సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్టమైనటువంటి పద్ధతులలో జీవించిన వాడు. తార్సు విశ్వవిద్యాలయంలో గమాలియేల్ అనేటటువంటి మహాపండితుని దగ్గర విద్యాభ్యాసం పొందినవాడు. అంత అనుభవశాలి అని స్టెఫనును చంపే విషయంలో కూడా తను అనుమతించి, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులంట యూదా విధానాలను వ్యతిరేకిస్తున్నారంట, యేసును రక్షకుడు అంటున్నారంట, వాళ్ళు హింసిద్దాం చంపేద్దామని బయలుదేరినటువంటి ఆ సౌలుకు ఒక ఎన్కౌంటర్కి గురయ్యాడు. దేవుని దర్శనం కలిగింది. ఆ వెలుగు ఆయనను దర్శించినప్పుడు అక్కడ పడిపోయినప్పుడు నీవెవడవు అన్నాడు. ఆ ఎవడవు అనే మాటలో అతిశయంతో కూడిన అహంకారంతో కూడినటువంటి సంబోధన కనపడతా ఉంది. నీవెవడవు అడుగగా అప్పుడు చెప్పు, నీవు హింసించుచున్న యేసును. సౌలుగా ఉన్న పౌలుగా మారిన సౌలు యేసయ్యను నేరుగా ఎప్పుడు హింసించిన వాడు కాదు కదా. ఎప్పుడైనా యేసయ్యను నేరుగా హింసించాడా? కాదు. యేసయ్యను సేవించే బిడ్డలను హింసించటం దేవునిని హింసించడంతో సమానం. సేవకులను కూడా నీచంగా మాట్లాడటం ఈ రోజుల్లో మరీ దారుణమైన బూతులు, పచ్చి బూతులండి. ఉచ్చరింప శక్యము కాని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాడెవడో మరీ ఖర్చు పెట్టి మరీ ఒక రికార్డు చేశాడండి ఒక పాటని. అది నేను చెవులతో వినలేకపోయా, అది నేను చెప్పలేను కూడా మీకు. ఎంత కసి క్రైస్తవం మీద ఉంటే రాశారు, పాడుతున్నారు వాళ్ళు. ఈరోజు ఉదయం విన్నా నేను, అది కడుపు తరుక్కుపోయింది ఆ మాటలు వింటుంటే. బూతులు, పలకకూడని బూతులు పాటలో పెట్టి రాసి మ్యూజిక్ చేసి బయటకు విడిచిపెట్టారండి. ఏంటండి క్రైస్తవం ఎంత అసహ్యంగా ఎంచుకోవడానికి ఏం చేసింది మీ కీడు? క్రైస్తవ్యం తాగుబోతులను మారుస్తూ ఉంది, జూదగాళ్లను మారుస్తూ ఉంది, బందిపోట్లను మారుస్తూ ఉంది, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ నష్టపోతున్న కుటుంబాలు బాగు చేస్తుంది. లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ప్రార్థిస్తుంటే అవన్నీ నెరవేర్చబడుతుంటాయి. నీకు చేస్తున్న కీడేంటి క్రైస్తవ్యం?
ఈ దేశానికి రైల్వే వ్యవస్థను తీసుకొచ్చింది, విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది, వైద్య వ్యవస్థను తీసుకొచ్చింది, తపాలా వ్యవస్థను తీసుకొచ్చింది, న్యూస్ మీడియాని తీసుకొచ్చింది. ప్రపంచంలో మనం వాడుకునేటటువంటి అనేక వస్తువులను కనిపెట్టిన వారు దేవుని బిడ్డలే, యూదా వంశీకులే, యూదా జనాంగమే. ఏం చేసింది క్రైస్తవం? మీకు నష్టం. ఎందుకు ఇంత పగ పెంచుకుంటున్నారు? మీరు ఎన్ని చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని పాటలు రాసినా, ఒక దైవజనుని చంపితే ఏమవుతుంది? వేల దైవజనులు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సంఘాన్ని అంతరింపచేయాలని చూస్తే కొన్ని వేల లక్షల సంఘాలు ఏర్పడతాయి. ఎందుకు? ఈ సంఘాలు ఏర్పడేది మత మార్పిడి కోసం కాదు, బతుకులను మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెను అది నీకు తెలియపరచబడును. ఏం చెప్పారో అదే చేశాడు. వెళ్ళాడు, తిండి తిప్పలు లేవు, కళ్ళు పోయినాయి. వెంటనే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసిన ముట్టినప్పుడు అవి ఏమైపోయినాయి? కళ్ళు పొరలు రాలిపోయినాయి. అక్కడి నుంచి దేవుడు చెప్పిందల్లా చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏం బోధించమంటే అది బోధించాడు. ప్రమాదాలు జరిగేటప్పుడు దేవుడి మాట చొప్పునే ప్రయాణాలు మార్చుకున్నాడు తన యాత్రలో. ఈ రోజున అపోస్తలుడైన పౌలు భక్తుని ప్రస్తావించకుండా వాక్య సందేశం జరగటం అసంభవంగా ఉంది. తెలుసా మీకు? దావీదు భక్తుని కానీ, ఇటుపక్క పౌలు భక్తుని కానీ ప్రస్తావించకుండా ఏ దైవజనుడు వాక్యం చెప్పడం మనం చూడం. ముగింపులో చూసినప్పుడు ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 9-10 వచనాలు. హెబ్రీ పత్రిక 5:9-10 వచనాలు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన పిలువబడి చూడండి, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. విధేయులైన వారందరికీ అంటే ఆయన మాట చొప్పున నడిచేవారికి, ఆయన మాటనే సమస్తంగా ఎంచుకునేవారికి, ఆయన మాట చొప్పున జీవించేవారికి. నిలబడదాం, ముగించుకుందాం. ఒకటే ఒక ఆలోచన. అదేంటి తెలుసా? ఆయన మనతో చెప్పిన దానినే మనం చేద్దాం. ఏ చావైనా రేవైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఉన్న కొద్ది జీవితం దేవుని మాట చొప్పున, దేవుని కొరకు, దేవునితో, దేవునిలో బ్రతుకుదాం. దేవునిలో బ్రతుకుదాం. దేవుని మీద ఆధారపడి చూద్దాం ఎంతగా ఆశీర్వదించబడతామో. రుచి చూచి తెలుసుకోవాలి దేవుని ప్రేమ ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేయండి. విన్నటువంటి దైవ సందేశం కొరకు ఒకరు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన. విజయ్ కుమార్ అన్న గారు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. మైక్ ఇవ్వండి. విన్న లేఖనాన్ని ధ్యానిద్దాం. ఎవరు వేరే ఆలోచనతో వద్దండి. మీ మాట చొప్పున మేము చేయడానికి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సంధించిన విధానాన్ని బట్టి చేస్తున్నాను. మా బ్రతుకులు మీరు ఇచ్చినటువంటి దానాన్ని తండ్రి ఈ జీవితం తండ్రి మీ బాధలు స్తోత్రాలు మీ వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి పెట్టిపోతున్నటువంటి పైశాచికత్వం ఈ బిడ్డలను, సంఘాలను, విశ్వాసులను, దైవ సేవకులను, సేవకులను ఏ రీతిగా ప్రభా విదేశమందు హింసించుకున్నారు. ప్రభా మీరు ఆకాశం నుండి తొక్కి చూస్తున్నారు. నా ప్రభా ఈ వాక్యాన్ని వెదజల్లుతున్నటువంటి క్షేమాన్ని అనుగ్రహించండి. ఆయన క్షేమకరమైనటువంటి క్రైస్తవ జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా దాసుడు బోధించినట్లుగా తండ్రి మేము ఆచారాలను, అలవాట్లను
ఆచారాలకు అలవాట్లకు ప్రభాతాలకి అనేక సందర్భాల్లో ప్రభా తండ్రి ఆయా సందర్భాల్లో ఆశ్రయించిన మమ్మలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా వాక్యము సాధారణ ఎత్తుకోకుండా మా హృదయాల్లో ఫలింపచేయమని కేవలం మీ మాట వినివారు అవునట్టుగా చేయమని, మీ మాట చొప్పున మేము బ్రతుకున్నట్టుగా నీ వాక్యానుసారమైనటువంటి జీవితాలు మాకు అంతం వరకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. తగిన ప్రభావ దాసుని మీ కృపలో బలపరచండి. అనేక ప్రదేశాలకు ప్రాంతాలకు ఈ సేవార్థపై వెళ్తూ వస్తున్నప్పుడు క్షేమాన్ని దయచేయండి. సాతానును కాళ్ళ కింద శీఘ్రంగా చేతులు చూపించినటువంటి దేవా, దాసునికి క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. రాకపోకల్లో ఈ సేవార్థమై చేస్తున్నటువంటి సేవ బలపరితం చేయమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యాన్ని, శారీరక శక్తిని, బలాన్ని తండ్రి మీ ఆత్మాభిషేకాన్ని ఇంకా నిండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దైవదూతల కాపుదల భద్రతను మీ సేవకునికి సేవకురానికి ప్రాంతంలో ఉన్నటువంటి కూడా మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా విశ్వాసంగా ప్రభావ మేము కూడా చదివిపోకుండా మీ మాట చొప్పున విలువలుగా మేము మా జీవితాలను కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. సంఘంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేక వ్యాధి బాధలతో, సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తి పనులు చేస్తున్నటువంటి నీ బిడ్డలు కూడా సభలో జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులన్నీ మీరు తొలగించి మిమ్మల్ని ఆశ్రయించినటువంటి బిడ్డలుగా ఐశ్వర్యం పొందినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విద్యను అభ్యసిస్తున్నటువంటి బిడ్డలు ప్రభావానికి మీరు ఇస్తున్నటువంటి విజయాలను బట్టి మిమ్మల్ని తలపోసుకొచ్చు. కానీ సంఘంలో మీరు చేసినటువంటి కార్యాలను దాన్ని బహిర్గతం చేస్తూ స్తుతిస్తూ కనపరుస్తున్నటువంటి బిడ్డలు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి నా ప్రభా, ప్రతి ఒక్క విద్యార్థిని మీ కృపగల హస్తాలను అప్పగిస్తూ చక్కటి భవిష్యత్తును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మినిస్ట్రీలో ప్రభా, తండ్రి నా ప్రభా పరిధించినటువంటి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నా ప్రభు వేడుకుంటున్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు. మీ దయతో మనుషుల దయతో వారు వర్ధిల్లునట్లుగా మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాను. ఇప్పుడు జరిగినటువంటి నా ప్రభా ఈ ప్రభువులలో సమర్పించినట్లుగా యోగ్యతను అర్హతను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదో ఆచారంగా అలవాటుగా కాకుండా తండ్రి భక్తి ప్రబుద్ధులతో తండ్రి ప్రజలకు ఉండొచ్చు. మా ఆత్మీయ జీవితాలను మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ చేయవేయడానికి మీ సహాయం, మీ ఆత్మాభిషేకం మరొకసారి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు వారి శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించి మహిం పొందునుగాక. ఆమేన్. ఆమేన్. బల్లలో